రేపు సీఎం చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ నేతలు సమావేశం కానున్నారు. సాయంత్రం 5 గంటలకు ఈ భేటీ జరగనుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్, ఇతర నేతలు హాజరు కానున్నారు. ఎల్లుండి పార్లమెంట్ లో డీలిమిటేషన్ పై చర్చ నేపథ్యంలో రేపు ఎన్డీఏ నేతలు సమావేశం కాబోతున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు, నారీ శక్తి వందన్ కు పార్లమెంట్ లో మద్దతు తెలపాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు రాజకీయ పార్టీల అధ్యక్షులు రాష్ట్రంలోని రాజ్యసభ, లోక్సభ ఎంపీలకు లేఖ రాశారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్, వైసీపీ అధినేత జగన్, ఏపీసీసీ చీఫ్ షర్మిల, సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులకు సీఎం లేఖలు రాశారు. మహిళలకు 3వ వంతు రిజర్వేషన్లు కల్పించాలని ప్రధాని సంకల్పాన్ని బలపరుద్దామని చెప్పారు. ఇక నారీ శక్తి వందన్ మహిళా సాధికారతకు, దేశ ఉన్నతికి దోహదపడుతుందని అన్నారు. ప్రభుత్వం, పరిపాలన, చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలని సూచించారు. రైట్, ఇక రేపు జరగబోయే ఎన్డీఏ మీటింగ్ కి సంబంధించిన పూర్తి అప్డేట్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. బ్రాహ్మణి, రేపు అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఎన్డీఏ నేతల సమావేశం జరగబోతుంది. రాష్ట్రంలో జరగనున్నటువంటి కీలక అంశాలు, ఏదైతే ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాలతో పాటు కీలక అంశాలపైన చర్చిస్తారు. ఇక రేపు సాయంత్రం టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు సమావేశమవుతారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఏదైతే రాష్ట్రానికి సంబంధించి ఎన్డీఏ నేతల సమావేశంలో మహిళా బిల్లుకి సంబంధించినటువంటి అంశం పైన చర్చిస్తారు. ఈ సమావేశానికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఏదైతే సమావేశానికి సంబంధించినంత వరకు కూడా మహిళా బిల్లు పైన ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక దీనికి సంబంధించి మహిళా రిజర్వేషన్ అమలుతో పాటుగా అన్ని పార్టీల నేతలు కూడా భేటీ అయ్యి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలపైన కూడా మాట్లాడబోతున్నారు. ఇక ఈ సమావేశానికి అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ చీఫ్ మాధవ్, అలాగే చంద్రబాబు నాయుడుతో పాటుగా కొంతమంది కాంగ్రెస్ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల కూడా ఆహ్వానం అందినట్లుగా తెలుస్తా ఉంది. మహిళల రిజర్వేషన్, డీలిమిటేషన్ కి సంబంధించినటువంటి అంశం పైన కూడా చర్చించి ఒక బిల్లు పైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్ కాంతి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.